శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగరం రామనామ స్మరణతో మారుమోగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ ఎంత విశిష్టత గల రామాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అమ్మరాన్నంటున్నాయి. వాడవాడలో కూడా నవమి వేడుకలను భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాలన్నింటిలో కూడా ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఏదైతే పీర్జాదిగూడలో ఉన్నామో, మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఉన్నటువంటి ప్రముఖ రామాలయంలో ఉన్నాము. సో ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఏదైతే శ్రీరామనవమి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వేడుకలను అయితే ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇటు భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదైతే మనము హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా రామాలయాలంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఇటు ప్రముఖ రామాలయాలు అన్ని చోట్ల కూడా ఏదైతే ఇటు కళ్యాణ వేడుకలను ఎంతో రమణీయంగా కమనీయంగా కూడా ఏదైతే భక్తులు వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఏదైతే వచ్చినటువంటి భక్తులకు ఇటు వేసవి దృష్ట్యా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ నిర్వాహకులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. భక్తులైతే ప్రత్యేకమైనటువంటి పూజల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ప్రముఖులు కూడా ఇటు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా ఉన్నారు. సో శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు ఏంటని కూడా వారిని అడిగి తెలుసుకున్నాను. చెప్పండి, శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు ఏంటి? చాలా పెద్ద ఎత్తున దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మంచిగా శ్రీరామనవమి పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది. మేడిపల్లిలో కూడా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున శ్రీరామనవమి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏది ఏమైనా ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో, ప్రతి డివిజన్లో, ప్రతి పట్టణంలో ఈరోజు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా భక్తి తోటి మంచిగా శ్రీరామనవమి కళ్యాణం. మీరు అయోధ్య రాముని కూడా దర్శించుకున్నారు అక్కడ, సో ఎలా అనిపిస్తుంది? కళ్యాణం ముందు దర్శించుకోవాలని దర్శించుకున్నా ఆల్రెడీ. మళ్ళా ఇప్పుడు కూడా కళ్యాణం కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా చూడు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు శ్రీరామ కళ్యాణానికి. మేడ్చల్ నియోజకవర్గం ఎలా జరుపుకుంటారు? చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అందరికీ దేవుడు రాముడు, అందరి వాడు రాముడు కాబట్టి పెద్ద ఎత్తున కళ్యాణం జరుపుతారు. ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే రాముని కళ్యాణ ఘట్ట వేడుకలు కంటికి కనిపించే విధంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే ఆకట్టుకునే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇటు వేడుకలను అయితే ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితి. భక్తి శ్రద్ధలతో ఏదైతే నవమి వేడుకల్లో ఇటు భక్తులు కూడా వేలాదిగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. జై శ్రీరామ్ నినాదాలతో ఇదంతా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికి ఇటు శ్రీరామనవమి వేడుకలను హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే నగరంలో ఉన్నటువంటి రామాలయాలంతా కూడా ఒక సందడి వాతావరణం, కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.